నిలదీయలేదు. దీని గురించి మాత్రం అంటే సమాజంలో ఉన్నటువంటి మగవాడు నా వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ అడ్డం చెప్పడా, ఆడదేమో నాకెందుకులే దీంట్లో కలగ చేసుకోవడం వాళ్ళకి చెడిపోనివ్వండి అని ఆడవాళ్ళు వదిలేస్తున్నారా? అరే సమస్య ఎక్కడ ఉంది? మనుషుల్లో లేదు, వ్యవస్థలో కూడా ఉంది. వ్యవస్థలో ఎవరిని పెంచి పోషిస్తున్నారు? మగవాడిని మాట్లాడరు. తప్పు చేసిన మగాడు ఆడు మగాడండి, ఎంతమందితోనైనా పెట్టుకుంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు జాగ్రత్త? ఎవరికి చెప్పాలి నువ్వు జాగ్రత్త? పరాయి ఆడదాని వైపు చూస్తే చంపేస్తాంరా నిన్ను అని చెప్పి మగవాడికి సంస్కారం నేర్పిందెవరు? భయం పెట్టిందెవరమ్మా? ఎవరు లేదండి ఇప్పుడు వరకు. ఇప్పుడు నా దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు కదా, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అమ్మ ఫస్ట్ మీ కుటుంబంలో పెట్టండి, మీ కుటుంబంలో ఈ సమస్యను పెట్టండి అంటే వాళ్ళు చాలా మంది నా పెట్టాం మేడం, కానీ ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో, ఎవరైతే భార్యను టార్చర్ చేస్తున్నారో అతన్ని వెనకేసుకొచ్చేటటువంటి కుటుంబ సభ్యులు. మగాడమ్మ ఓ మాట అంటాడు, పడాలి. నేను చెప్తా అమ్మ కొద్దిగా ఓర్చుకోండి, కోపం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఎప్పటి వరకు భరించగలిగినంత వరకు మాత్రమే. కోపమే ఆయుధంగా చేసుకుని కోపమే నువ్వై నుంచున్న రోజున నిన్నెందుకు భరించాలి? ఎందుకు భరించాలి? ఇవాళ ఆడదానికి ఆర్థిక స్వేచ్ఛ రావడం పొరపాటు అని అంటున్నారు మిస్టర్ అండ్ మిస్, ఎవరికైనా సరే నేను చెప్తున్నాను, మీరు మాట్లాడేది పొరపాటు. ఈరోజు ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది కాబట్టే ఆడది భరించలేని తత్వంలో ఉంది, బానిస తత్వం నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. దుర్మార్గం ఏంటి అంటే, విచారించదగ్గ విషయం ఏంటి అని అంటే, మళ్ళీ ఆ ఆడదే పనిష్ చేయబడుతుంది. ఇలా హత్యలకి ప్రోత్సహించో, హత్యలు వాళ్ళ మనసులో చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఎవరిని చూసుకుని వస్తుందమ్మా? పక్కనిచ్చేటటువంటి మగవాడి ప్రోత్సాహం కాదా? ఇక్కడ ఎవరిని మాట్లాడాలి మనం? సంఘము ఏ విధంగా ప్రవర్తిస్తుంది, సమాజం ఏ విధమైనటువంటి నైతిక బాధ్యత వీటన్నిటికీ వర్తిస్తుంది? ఇవాళ అపార్ట్మెంట్లో ఉంటున్నాం, ఖరీదైనటువంటి అపార్ట్మెంట్లు ఉంటున్నాయి, 10 కోట్లు 15 20 కోట్లు పెట్టినటువంటి అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి, 100 కోట్ల అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఒక్కసారి అక్కడ కల్చర్ చూడండి, ఎవరింట్లో వండుకున్న కూరైనా రెండో ఇంట్లో ఇచ్చి చక్కగా కూర్చొని భోజనం చేస్తారేమో నేను చూస్తా లేదు. ఎంత భయంకరమైనటువంటి ఐసోలేట్ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. మన జీవితాలన్నిటినీ కూడా మన వరకు మాత్రమే ఒక చట్రం బిగించేసుకుని ఇవాళ సమాజం పాడైపోతుందండి. ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నా, ఆ అమ్మాయి పాడైపోయిన అమ్మాయి హత్య చేసినటువంటి ఊర్లో ఒక మహిళ ఆవేదన చెప్తుంది. ఏమని అంటే, ఏమండి ఫోనులు చూస్తే పలానా వాళ్ళ పేరేదో చెప్పి ఆ ఆడపిల్ల డ్రెస్ వేసుకుంటున్న దగ్గర నుంచి, తీసిన దగ్గర నుంచి బెడ్రూమ్ విషయాలన్నీ కూడా చెప్తుందండి. ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయండి, మేము అటు ఇటు పోతూ మా పిల్లలకి చూస్తున్నామండి, మా పిల్లలు వాటిని చూస్తున్నారు, సెల్ ఫోనుల్లో ఇవి ఉంటున్నాయి, వీటిని అరికట్టాలండి అంటుంది. నేను ఆ మహిళకే చెప్తున్నాను, అమ్మ మీరు చూస్తున్నారని బాధపడితే ఈ సమాజం మారదు. నిజమే మీకు బాధ ఉంది, తిన్నగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ వల్ల మా పిల్లలు వీటిని చూసి పాడైపోతున్నారు సార్, దయచేసి ఈ వీడియోల్ని ఆపండి అని మీరు వెళ్ళి ఇవ్వండి. కంప్లైంట్ పోలీసులు పట్టించుకోకపోతే నలుగురిని తీసుకుని వెళ్ళండి, మీలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో ఆ నలుగురు 4 చోట్లకి వెళ్ళండి. మీ కింద ఉన్న పోలీస్ స్టేషన్లో పట్టించుకోకపోతే ఆ పైన ఉన్నటువంటి అధికారి దగ్గరికి వెళ్ళండి, ఆ పై అధికారి దగ్గరికి వెళ్ళండి. పట్టించుకోకపోతే మీడియా ముందు పెట్టండి, మేం కూడా ఉన్నాం మీకు సహాయం చేయడానికి. మీడియా ఎప్పుడూ మీతోటి ఉంటుంది. ఒక మంచి విషయం కోసం మీరు ముందుకు వస్తే మీడియా ఖచ్చితంగా మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయడానికే మీడియా ఉంది. అలాగే మీడియా దగ్గర కూడా మీరు మంచి మంచి విషయాలు తీసుకురండి అమ్మా. ఎందుకు హెల్ప్ చేయదు మీడియా ఉన్నదే సంస్కరణలో భాగంగా. అలాంటిది ఇవన్నీ మీరు చెప్పకుండా హత్యలు జరిగినప్పుడు, ఉద్దేశం వచ్చినప్పుడు మీరు వాపోతున్నారు. దానివల్ల మీ బిడ్డల్ని సంస్కరించలేరు, సమాజం బాగుపడదు. తిన్నగా ఇంకొక మాట, వీళ్ళకు భయం ఉందేమో మీకు, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏమవుతుంది? పోలీస్ స్టేషన్లో ఉన్నది మనకి న్యాయం చేయడానికే, మన కంప్లైంట్స్ తీసుకోవాల్సిందే, మనకి హెల్ప్ చేయాల్సిందే, మనకి సహాయం చేయడానికే ఉంది, సలహాలు ఇవ్వడానికే ఉంది. ఈరోజు సెల్ ఫోన్లో అన్ని నాలెడ్జ్లు వస్తున్నప్పుడు ఈ సమస్యను ఎలా అధిగమించాలో కూడా మీ సెల్ ఫోనే సమాధానం చెప్తుంది, దారి చూపిస్తుంది, మంచి మార్గం చూపిస్తుంది. చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలో సామాన్యుడు తెలిసినప్పుడే ఈ ఘోరాల్ని ఆపగలమమ్మా. అంతేగాని మీడియా ముందు వాపోతే మీ చర్యలు లేకుండా కేవలము మాటలతోటి ఏదీ కాదు, చర్యలు ఖచ్చితంగా ఉండి తీరు.